ఈ రెండో విజయం మీరు ఎవరికి అంకితం ఇస్తారు? రాష్ట్ర ప్రజలకు. ఇది ప్రజా విజయం. ప్రజలు అటు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, యూపీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించారు. మాకున్న విశ్వసనీయతను బట్టి ఇటు ఇక్కడ కానీ కేంద్రంలోని సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కానీ వారికి మంచి విశ్వసనీయత కనపడ్డది. తెలుగుదేశం పార్టీకి పోల్చినప్పుడు, మా కూటమికి పోల్చినప్పుడు వారి వంచన మా విశ్వసనీయతకు బేరీజు వేసుకున్నారు ప్రజలు. మేము మంచి విశ్వసనీయమైన పరిపాలన అందించాం, మా క్రెడిబిలిటీ బాగా ఉంది అనే విషయాన్ని గమనించారు. అందుకని ప్రజలు మళ్ళీ మాకు అధికారాన్ని కట్టబెట్టారు. సార్, అంటే మీరు విశ్వసనీయత గురించి చెప్తున్నారు. మీరు చెప్పిన ఫిగర్స్లో అంటే అసెంబ్లీ విషయానికి వస్తే చాలా తేడా వచ్చింది. అలాగే మీ మంత్రివర్గ సహచరులు చాలామంది ఓడిపోయారు. దీనిపై మీ స్పందన ఏంటి? స్థానిక అంశాలు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చేసరికి చిన్న పెద్ద సమస్యలు ఉంటాయి. అటువంటి స్థానిక సమస్యలు వచ్చినప్పుడు ఒకవేళ అపోజిషన్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఎవరైనా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్గా తగిలినప్పుడు, లేదు ఇక్కడ ఏదైనా స్థానిక సమస్య వచ్చి అక్కడ స్థానిక శాసనసభ్యుడు లేదా మంత్రి ఎవరైనా తీర్చలేకుండా పోయినప్పుడు ఇటువంటి సమస్యల వల్ల అక్కడ ఎక్కడో ఓడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సార్, ఇంకో విషయం అంటే మీ చిరకాల మిత్రుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అత్యధిక ముఖ్యమంత్రి టైంను మీరు అధిగమించే అవకాశం ఇప్పుడు రెండోసారి గెలిచినందుకు వచ్చింది. దీనిపై మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉంటామనే సమస్య కానే కాదు. మనం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని మంచి పనులు చేశాము, ఎన్ని శాశ్వతంగా నిలిచిపోయే పనులు చేశాము అనేది చాలా ముఖ్యం. నేనైతే గడిచిన 5 సంవత్సరాల్లో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసి, ఈ మధ్య కాలంలో మొదలుపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా వచ్చి 4-5 సంవత్సరాల లోపల పూర్తి చేసి ఈ రాష్ట్రానికి సంబంధించి శాశ్వతమైన ప్రయోజనాలు చేసిన ప్రభుత్వంగా మిగిలిపోవాలని ఆశిస్తాం. సార్, ఇంకోటి మీరేం విశ్వసనీయత గురించి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి తెలుగువారి ఆత్మగౌరవం అంటూ, మరోపక్క పేదలకు 2000 ఇస్తామంటూ రెండు విభిన్న అంశాలతో ఎన్నికలకు వచ్చారు. మీ గెలుపును, చంద్రబాబు ఓటమిని ఎలా అర్థం చేసుకోవాలి? చంద్రబాబు నాయుడు 2 నాలుకల ధోరణి ఇక్కడ కూడా కనపడుతుంది. ఓవైపు ఏమో తెలుగువారి ఆత్మగౌరవం అంటాడు, మరోవైపు ఉచితంగా ఒక్కొక్కరికి 2000 రూపాయలు ఇచ్చేస్తాను అది ఇది అని అంటాడు. ఉచితంగా 2000 రూపాయలు ఇవ్వడానికి అంటే అదేదో ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగానే ఉంది తప్ప, అదే మంచి స్కీముల ద్వారానో లేకపోతే మంచి లాంగ్ లాస్టింగ్ కార్యక్రమాల ద్వారానో అటువంటి మంచి కార్యక్రమాలు చేయాల్సిందే తప్ప, ఒక్కరోజు మాట్లాడింది రెండో రోజు మాట్లాడు. ఒకరోజేమో 2000 రూపాయలు అంటాడు, మరుసటి రోజేమో ఈ 2 రూపాయల కిలో బియ్యానికి ఇచ్చే సబ్సిడీ కూడా ఇందులో మళ్ళీ అడ్జస్ట్ అయిపోవాలంటాడు. ఆ విధంగా రకరకాలైన మాటలు, రకరకాలైన సందర్భాల్లో మాట్లాడి తనకున్న విశ్వసనీయతను పూర్తిగా పోగొట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. వంచనకు మారుపేరుగా చంద్రబాబు నాయుడు నిలబడ్డాడు.